అందరికీ హాయ్ అండి. మా మమ్మీ అయితే టమాటా చట్నీ పెట్టేసింది. మా స్టైల్‌లో మేము టమాటా చట్నీ ఎలా చేస్తామో రేపు షార్ట్ వీడియోగా పోస్ట్ చేస్తాను. ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటో చూసేద్దాం రండి. వేడి వేడి అన్నంలో కాస్తంత బెండకాయ, వెల్లుల్లి కారమేసి చేశాము. అద్దిరిపోయింది టేస్ట్. బెండకాయ జిగురు లేకుండా ఏ పీస్‌కి ఆ పీస్ ఉంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. సో, కాస్తంత బెండకాయ కూరేసేసుకొని తినేసాము. నెక్స్ట్ వచ్చేసి ఉత్తిపప్పు, ఉత్తిపప్పులోకి అప్పుడే పెట్టిన టమాటా చట్నీ. కొందరు ఉత్తపప్పు అంటారు, కొందరు గట్టిపప్పు అంటారు. మేమైతే ఉత్తపప్పు అంటాము. మీరేమంటారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ ఉత్తపప్పు టమాటా చట్నీలోకి కాస్తంత నెయ్యి వేసుకొని తింటే అద్దిరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మేము ఇంట్లో ఉత్తపప్పు చేసినప్పుడు కంపల్సరీగా పచ్చి పులుసు అయితే చేసుకుంటాము. ఒక 2 గంటల వరకు పచ్చి పులుసుని పోసేసుకొని ఒక ముద్ద తినేసాను. అందులోకి ఉత్తపప్పును కూడా వేసేసుకొని లాగించేసాము. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్‌లో చల్ల చల్లని పెరుగు, సాల్ట్ వేసేసుకొని ఒక ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చేసాము. మీరేం చేసుకున్నారు?